సార్ మంగళగిరి ఈవీఎంలు ఉంచిన ఆహ్, స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది కదా సార్. అక్కడ జగన్‌కి సంబంధించిన సెక్యూరిటీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారన్న వార్తొస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుంది? ఇదే సీన్ చంద్రగిరిలో కూడా రిపీట్ అయిందంట. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు స్ట్రాంగ్ రూము భద్రత మీద తెలుగుదేశం క్యాంప్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఓకే. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2 సంఘటనలు జరిగాయి. మొదటగా చెప్పుకోవాల్సింది చంద్రగిరిలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈ స్ట్రాంగ్ రూమ్ని ఏర్పాటు చేశారు. అక్కడ తిరుపతి, చంద్రగిరికి సంబంధించిన ఈవీఎంలని భద్రపరిచారు. సో అక్కడ ఆ ఈవీఎంల దగ్గర భద్రత సరిగా లేదని ఎవరో చెబితే వాళ్ళ కార్యకర్తలు అక్కడ తెలుగుదేశం చంద్రగిరి అభ్యర్థి పులవర్తి నాని అక్కడికి వెళ్ళాడు. ఆ సందర్భంలో అతని మీద దాడులు జరిగాయి. వాళ్ళ గన్మెన్ ధరణి అనే ఒక గన్మెన్ ఉన్నాడు. ఆయన చివరికి గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది. అప్పటికి కూడా వాళ్ళు చెదిరిపోలేదు. ఆయన మీద కూడా దాడి జరిగా ఆయనకి తలలో కూడా ఇదైంది. ఆ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్లు అంతా కూడా బయటకు వచ్చాయి. సో ఇప్పుడు ఈరోజు పులవర్తి నాని ప్రెస్లో మాట్లాడినాడు. ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ స్ట్రాంగ్ రూమ్కి భద్రత లేదు. స్ట్రాంగ్ రూమ్ వెనక గేటు నుంచి ఒక దారి ఉంది. ఆ దారి తుమ్మలగుంట అని అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఊరికి ఆ దారి వెళ్తుంది. సో అక్కడ నుంచి ప్రవేశించవచ్చు. అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు సరైనంతగా లేవు అనేది ఆయన ఆరోపిస్తున్నాడు. ఓకే. సో దాని మీద ఈసీకి ఈరోజు కంప్లైంట్ కూడా చేయబోతున్నట్టుగా చెప్పారు. సో ఇదొక వాళ్ళకి టెన్షన్ కలిగించే అంశం. రెండవది నిన్న ఇంకొక చంద్రబాబు కూడా దీని మీద ప్రకటన కూడా ఇచ్చారు. అదేంటంటే గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంటారు దాన్ని. సో ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో గుంటూరు నియోజకవర్గానికి అంటే ఎంపీ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలని అక్కడ భద్రపరిచారు. అందులో మంగళగిరిలో ఉండే లోకేష్ నియోజకవర్గం అయిన మంగళగిరి ఈవీఎంలు కూడా అక్కడే ఉన్నాయి. అక్కడ ఇప్పుడు దానికి దగ్గరలోనే అదే యూనివర్సిటీలో దానికి దగ్గరలోనే డైక్మెన్ ఆడిటోరియం అని ఉంది. అక్కడ ఆ డైక్మెన్ ఆడిటోరియంలో మంగళవారం రాత్రి నిఘా వర్గాలు అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ప్లస్ ఎస్ఎస్జి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉందో అంటే జగన్ పర్సనల్ సెక్యూరిటీ గ్రూపు వీళ్ళు ఈ 2 విభాగాలు అక్కడ విందు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని చెప్తున్నారు. ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వెనక నుంచి స్క్రీన్లో సిద్ధం ఇదైతే ఐకాన్ అయితే అది కూడా వచ్చిందని చెప్పి పోస్టర్ అది కూడా వచ్చింది. సో ఇది ఎందుకు జరిగింది అంటే వీళ్ళ మీటింగ్ ముందే ఉన్న సిద్ధం మీటింగ్ అక్కడ జరిగిందా, వీళ్ళది ఎలా అసలు పర్మిషన్ ఇస్తారు, ఎవరిచ్చారు దీనికి పర్మిషను, ఎందుకంటే అక్కడ దగ్గరలో ఎటువంటి సమావేశాలు జరగకూడదని ఒక నిషేధం ఉంది. నిషేధం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు జరిపారు. రెండవది ఏంటంటే డీజీపీ ఆఫీసు దగ్గరలోనే సీకే కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. తర్వాత ఏపీఎస్పీ బెటాలియన్ హాల్ ఉంది. అక్కడ ఆ రెండిట్లో దగ్గర జరుపుకోవచ్చు. ఇక్కడ ఎందుకు జరిపారు అన్న ఇది కూడా ఉంది. దీంతో ఎప్పుడైతే చంద్రబాబు వీళ్ళందరూ స్పందించారో అట్లాగే కొన్నూరు అసెంబ్లీకి సంబంధించిన తెలుగుదేశం అభ్యర్థి ధూళిపాల నరేంద్ర ఈసీ కంప్లైంట్ చేశారు. దాంతో ఈసీ కలెక్టర్లు ఎస్పీని అలర్ట్ చేసింది. వాళ్ళిద్దరు హుటాహుటిన వేణుగోపాల్ రెడ్డి అండ్ తుషార్ డూడి ఎస్పీ, వేణుగోపాల్ రెడ్డి ఏమో కలెక్టరు, ఇద్దరు కూడా హుటాహుటిన వెళ్ళారు. అక్కడికి వెళ్ళి 10 మీటర్ల దూరంలో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. దాని తర్వాత దాని చుట్టూ ఒక వలయంలాగా కూడా ఏర్పాటు చేశారు. చెక్ పోస్టుల్ని చుట్టూ ఏర్పాటు చేశారు. దాని తర్వాత మామూలుగానే అక్కడ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఉంది. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దాంతోపాటు ఇప్పుడు అదనంగా అదనంగా 90 సిఆర్పిఎఫ్ 90 మెంబర్స్ని పెట్టారు. దాంతోపాటు ఒక 100 మంది లా అండ్ ఆర్డర్ పోలీసును కూడా అక్కడ పెట్టారని చెప్తున్నారు. అట్లాగే సీసీటీవీల ఫుటేజ్ అంతా కూడా పరిశీలించారు కలెక్టర్ అండ్ ఎస్పీ. అక్కడైతే ఏ రకమైన ఇబ్బంది లేదు. బట్ వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఇలా ఇవ్వడం కరెక్టా అన్న ఇదైతే జరుగుతుంది అనేది వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. దీనికి వైసీపీ సమాధానం ఏంటంటే దానికి అసలు వైసీపీ పార్టీకి ఏం సంబంధం, అది పోలీసు వ్యవహారం,
అక్కడ రెండోది అది సిద్ధంది, అది ఎప్పుడుదో, అది ఇంతకు ముందుది. మా ఎన్నికలు మండే జరిగితే మండే పోయి అక్కడ సిద్ధం సభ ఎందుకు పెడతారు? కాబట్టి అది ఎప్పుడుదో, దాన్ని దీన్ని లింక్ పెట్టి వీళ్ళు అనవసరమైన ఆందోళన క్రియేట్ చేసి డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ అల్లల్లో నుంచి వైసీపీ మీద దాడులు జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి స్ట్రాంగ్ రూమ్లో భద్రత అనే ఒక కాన్సెప్ట్ని వీళ్ళు తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా తెలుగుదేశం వాళ్ళే దాడులు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి ఎలక్షన్ కమిషన్ దోహదం చేసి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే పోలీస్ ఆఫీసర్లని ఎలక్షన్ కమిషన్ చివరి నిమిషంలో మార్చారో, సిఏలు కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సిఏలు తిరుపతి నియోజకవర్గంలో 5 మందిని ముందు రోజు రాత్రి మార్చారు. సో ఎక్కడైతే మార్చారో అక్కడే ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. సో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ స్ట్రాంగ్ రూమ్ భద్రత అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. స్ట్రాంగ్ రూమ్కి సెంట్రల్ ఫోర్సెసే కాపులా ఉంటాయి. కాబట్టి సెంట్రల్ ఫోర్సెస్ కాపులా ఉన్నప్పుడు దాన్ని స్టేట్ పోలీసులు వెళ్ళి చూసే పరిస్థితి ఉండదు. సో అంత ఈజీ కాదు, ఎలక్షన్ కమిషనర్ పర్యవేక్షణలో ఉంటాయి. సో దానికి ఎవరైనా ఎనీ పొలిటికల్ పార్టీ అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు. కావాలని వీళ్ళు వీళ్ళ దాడుల్ని డైవర్ట్ చేయడానికి ఈ స్ట్రాంగ్ రూమ్ కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు అనేది ప్రధానంగా వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అంటే ఇక్కడ మనకి కౌంటింగ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా ఈ 2 ఆరోపణలు ఉంటాయి. నేను 2-3 సార్లు ఆల్రెడీ చెప్పినట్టుగా, ఎందుకంటే ఎవరికి కూడా కంప్లీట్ కాన్ఫిడెన్స్ లేదు, మనం అబ్సల్యూట్గా మనం మెజారిటీ వస్తుందని ఎవరికి లేదు. ఇది ఎన్నికల ముందు నుంచి ఇదే వ్యవహారం నడుస్తుంది. సో ఎన్నికల ముందు కూడా అబ్సల్యూట్గా మన వైపే ప్రజలు ఉన్నారని కంప్లీట్గా నమ్మకంతో చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే టైట్ సిచ్యువేషన్ ఉంది. అందుకని మనం దాదాపు ఒక 50 రకాల సర్వేలు వస్తే కూడా 25 సర్వేలు వైసీపీకి, 25 సర్వేలు టీడీపీకి ఉన్నాయి తప్ప అబ్సల్యూట్ మెజారిటీ సర్వేలు ఒకే పార్టీ స్వీప్ చేస్తుందని ఎవరు చెప్పట్లేదు. సో ఈ ఎన్నికల తర్వాత కూడా అదే పరిస్థితి. పోలింగ్ పర్సంటేజ్ దాదాపు 2% పెరిగింది. 80.66 వచ్చింది ఈసారి. 81.66 వచ్చింది. లాస్ట్ టైం 79.8% వచ్చింది. అంటే దాదాపు 2% పెరిగింది. కాబట్టి పెరిగిన దానివల్ల తెలుగుదేశం వస్తుంది. ఎందుకంటే 2019లో కూడా 77 నుంచి 79కి పెరగడం అనేది అప్పుడే అన్నారు. దానికి తగినట్టుగానే ఉన్న గవర్నమెంట్ పోయి వైసీపీ ప్రభుత్వం వచ్చింది అనేది తెలుగుదేశం వాళ్ళు సమర్థించుకుంటూ ఉన్నారు. కానీ దీనికి వైసీపీ వాళ్ళు కూడా కౌంటర్ వేస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1990లో 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నాడు. 2009లో 2004 కంటే పర్సంటేజ్ పెరిగింది. అప్పుడు కూడా ఇలాగే అన్నారు. 2009లో కూడా రాజశేఖర రెడ్డి రాడు, తెలుగుదేశం వస్తుందని అందరూ మాట్లాడారు. దానికి పర్సంటేజ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. మరి మళ్ళీ రాజశేఖర రెడ్డి రాలేదా? అట్లాగే 2014 కంటే 2019లో దేశంలో పర్సంటేజ్ పెరిగింది. మోడీ రాడన్నారు, మరి మోడీ వచ్చాడు కదా అనే ఎగ్జాంపుల్స్ వీళ్ళు చూపిస్తున్నారు. సో 2 రకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక పర్సంటేజ్ పెరిగినంత మాత్రాన అధికార పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఓట్లేశారని అనుకోలేము. అట్లని తగ్గినంత మాత్రాన అధికార పార్టీని మళ్ళీ ఎంచుకుంటారని కూడా అనుకునే పరిస్థితి లేదు.